హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎలా కండక్ట్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఈ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మరి ఎగ్జామినేషన్ ఎలా అటెంప్ట్ చేయాలి, దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఆ ఎగ్జామినేషన్ షెడ్యూల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ జరిగే రోజున మనం ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వెబ్సైట్ టీఎస్ టెట్ 2024 ఈ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలామంది అభ్యర్థులు తెలుగు మీడియంకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యాక్చువల్లీ ఈ వీడియో చేస్తున్నాను. సో ఆల్రెడీ అవేర్నెస్ ఉన్న వాళ్ళు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన వాళ్ళకైతే ఈ వీడియో అంతగా అవసరం లేదు. బట్ ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇప్పటివరకు రాయలేదో అలాంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా మనం ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూద్దాము. ఇక్కడ మనం వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ టీఎస్టెట్ 2024.apt.online.in టీఎస్టెట్ ఈ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ ఉంది. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇది. ఇక్కడ మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అయిందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మ్యాథ్స్ పేపర్ 2 మ్యాథ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ చూద్దాం. All candidates who have applied for TSTET as per notified date 23/24 are hereby informed that date-wise, medium-wise schedule of TSTET 24 examination as follows. సో ఇక్కడ మనకి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకి ఎగ్జామినేషన్ 20th మే కండక్ట్ చేస్తున్నారు. 20th మే సెషన్ 1 సెషన్ 2లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే 21st రోజున సెషన్ 1 సెషన్ 2లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ 22nd రోజున కూడా సెషన్ 1 సెషన్ 2 ఇలా 2 సెషన్స్లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ సోషల్ స్టడీస్ ఎవరైతే మైనర్ మీడియం తీసుకున్నారో అలాంటి వాళ్ళ కోసం 24th మే రోజున సెషన్ 1లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు తక్కువగా ఉన్నట్టున్నారు, అందుకని సెషన్ 1లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ సోషల్ స్టడీస్ మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు 24th ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సెషన్ 2లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 28th రోజున 28th రోజునే 2 సెషన్లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే సోషల్ స్టడీస్ 29th రోజు కూడా సెషన్ 1 సెషన్ 2లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ మిగతా పేపర్ 1 ఏదైతే ఉందో ఆ పేపర్ 1 30th 31st ఈ 2 రోజులలో కండక్ట్ చేస్తున్నారు సెషన్ 1 సెషన్ 2లో. అండ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈ ఎగ్జామినేషన్ మైనర్ మీడియంలో ఎవరైతే తీసుకుంటారో మీడియం వాళ్ళకి 1st జూన్ సెషన్ 1 సెషన్ 2లో కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సెషన్ 1లో మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. అండ్ పేపర్ 1 మిగతా మైనర్ మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారో మీడియంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి 2nd జూన్ అండ్ 1st జూన్లో ఎగ్జామినేషన్ సెషన్ 2 సెషన్ 1 సెషన్ 2లో కండక్ట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ఒకసారి చూసుకోండి. ఇది కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కన్ఫ్యూజన్గా ఉంది, మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది మనకి 3rd మే రోజున యాక్చువల్ రిలీజ్ చేశారు. సో టీఎస్టెట్ కన్వీనర్ ద్వారా మనకి ఇప్పుడు మనం యాక్చువల్లీ వీడియోలో మనం చూడాల్సింది ఏంటంటే టీఎస్టెట్ మాక్ టెస్ట్. మరి మాక్ టెస్ట్ అందరికీ తెలిసి ఉంటుందా? తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ సింపుల్గా మనము ఎగ్జామినేషన్ రోజున మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జామినేషన్ రోజున ఇన్విజిలేటర్ కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా మనకి ఎలాగూ ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ మనం లాగిన్, సో ఇది యూజర్ ఐడి అండి. సో యూజర్ ఐడి మనం ఇక్కడ ఈ కీబోర్డ్ ఇలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కీబోర్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం నార్మల్ కీబోర్డ్ వాడకూడదండి. ఇక్కడ కనిపించే కీబోర్డ్ ఏదైతే ఉందో ఇది విర్చువల్ కీబోర్డ్. సో ఈ కీబోర్డ్ మాత్రమే మనం వాడుకోవాలి. ఇక్కడ కీబోర్డ్ అనేది మనకి లేఅవుట్ ఆటోమేటిక్గా ఉంది. ఇక్కడ మీకు ఏది ఫెమిలియారిటీ, ఇక్కడ సింపుల్గా బై డిఫాల్ట్ మీకు తెలుగు మీడియంలో కూడా తెలుగులో కూడా కీబోర్డ్ ఉంది, కానీ తెలుగు మీడియం వాడకుండా ఉండడమే బెటర్ అండి. సో సింపుల్గా బై డిఫాల్ట్ మనకి యూఎస్ ఇంటర్నేషనల్ కీబోర్డ్ లేఅవుట్ ఉంది. ఇక్కడ మనం ఈ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపించే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ నెంబర్స్ కానీ మనకి ఏవైనా ఆల్ఫాబెట్స్ మన లాగిన్ ఐడి ఏదైతే ఉందో ఆ లాగిన్ ఐడి మనకి ఎగ్జామినేషన్ టైంలో మనకి ఇన్విజిలేటర్ చెప్తాడు. సో ఆ లాగిన్ ఐడిని మనం ఇక్కడ ఉన్న ఈ కనిపిస్తున్న కీని ప్రెస్ చేయడం ద్వారా మాత్రమే లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి కీస్ మీకు ఇవి ఆ నెంబర్స్ అండి. ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో ఒకవేళ మీకు వెనక్కి వెళ్ళాలంటే బ్యాక్ స్పేస్, ఇక్కడ బ్యాక్ స్పేస్ పనిచేయట్లేదు చూడండి. సో బ్యాక్ స్పేస్ పనిచేయదు. అండ్ నెక్స్ట్ మనకి పనిచేసేది ఎంటర్. సో ఎంటర్ మాత్రం పనిచేస్తుంది. ఓకే, ఎంటర్ పనిచేస్తుంది. ఇక్కడ నెంబర్స్ మనం క్లిక్ చేయాలంటే ఈ నెంబర్స్ క్లిక్ చేయొచ్చు. అండ్ ఆల్ఫాబెట్స్ క్లిక్ చేయాలంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ క్లిక్ చేయొచ్చు. అండ్ మనకి మిగతా ఏ కీస్ తోటి పని ఉండదండి. ఇక్కడ మనకి కనిపించినంత వరకు అయితే మనకి ఆల్ టికెట్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయొచ్చు, కాబట్టి ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసే అవకాశం ఉంది. అంటే క్లియర్ చేయాలంటే ఇక్కడ మనం క్లియర్ క్లిక్ చేయొచ్చు. కిందికి పైకి వెళ్ళాలనుకుంటే మనకి ఇలా దీని సైజు రెడ్యూస్ చేయడానికి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కీబోర్డ్ సైజు, సో ఈ కీబోర్డ్ సైజు మీకు పెద్దగా కనిపించాలంటే ఈ కీస్ని ప్రెస్ చేయండి. తగ్గించాలనుకుంటే సో ఇక్కడ కనిపిస్తున్న దీన్ని క్లిక్ చేస్తే తగ్గిపోతుందండి. ఓకే,
మనం ఇక్కడ ఏదైనా మ్యాటర్ ఎంటర్ చేసి వాటిని క్లియర్ చేయాలంటే క్లియర్ క్లిక్ చేయొచ్చు. ఓకే, పెద్దగా చేస్తున్నాను నేను ఇప్పుడు. సో మీకు కనిపిస్తున్నాయి. బ్యాక్ స్పేస్ చూడండి, బ్యాక్ స్పేస్ ఇలా పనిచేస్తుంది. ఇక్కడ బ్యాక్ స్పేస్ అంటే మీరు ఏవైతే ఎంటర్ చేశారో వాటిని బ్యాక్ స్పేస్ వెనక్కి వెళ్ళడానికి ఇది పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఎంటర్ క్లిక్ చేయొచ్చు. ఎంటర్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది, అంటే లాగిన్లోకి వెళ్ళిపోవడానికి పనికొస్తుంది. ఇవి రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనము ఎంటర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ కనిపించే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇది రెండు కనిపించిన తర్వాత మాత్రమే మనము ఇక్కడ యాక్చువల్లీ పాస్వర్డ్ కనపడట్లేదు, కనపడకుండా ఉన్నట్టే మనకి పాస్వర్డ్ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, మొబైల్ ఫోన్లో కూడా మనం ఎంటర్ చేసే పాస్వర్డ్ ఇలా డాట్స్ రూపంలో వస్తుంది. సో మనం వాళ్ళు ఎంటర్ వాళ్ళు కొన్నిసార్లు మనకి ఇక్కడ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఆ రెండు ఇచ్చిన తర్వాత వాళ్ళే టైప్ చేసి హెల్ప్ చేస్తారు. కావాలంటే ఇన్విజిలేటర్ ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అవి రెండు అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ యాక్చువల్లీ మనకి ఇది రావట్లేదు. సో మళ్ళీ నేను ఇదంతా క్లియర్ చేస్తాను. ఓకే, క్లియర్ చేసేస్తా. రైట్, ఇప్పుడు క్లిక్ చేశాను, స్టిల్ రావట్లేదు. రైట్, బ్యాక్కి వెళ్ళిపోతున్నానండి. మళ్ళీ లాగిన్, మాక్ లాగిన్, సైన్ ఇన్. సో ఇలా సైన్ ఇన్ అంటే మనం ఏవైనా వేరే వేరే డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీకు బై డిఫాల్ట్ ఇక్కడ మీరు వాళ్ళు ఇది ఓపెన్ చేసి పెట్టి ఉంచుతారు. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ నెంబర్స్ ఎంటర్ చేయండి, మిగతా ఏవి ఎంటర్ చేయదు. ఇక్కడ ఏదైతే అవసరమైన ఇన్పుట్ ఉంటుందో, అవసరమైన డేటా ఉంటుందో వాటిని మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది అండ్ మీ సబ్జెక్ట్, మీరు ఏదైతే ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ అటెంప్ట్ చేస్తున్నారో టెట్లో అది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు సిస్టమ్ నెంబర్ కనిపిస్తుంది. వీటితో పెద్ద మనకి ఏం పని లేదు, మనం బై డిఫాల్ట్ ఇది ఓపెన్ చేసి ఉంచుతారు. అండ్ దెన్ తర్వాత మనం సైన్ ఇన్ క్లిక్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో మనకి టోటల్గా ఎగ్జామినేషన్ 150 మినిట్స్లో కండక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అండ్ క్లాక్ విల్ బి సెట్ ఎట్ ది సర్వర్. మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన క్లాక్ కూడా ఆటోమేటిక్గా సర్వర్లో సెట్ చేసి ఉంచుతారు. ఓకే, ద కౌంట్ డౌన్ టైమర్ ఇన్ ద టాప్ రైట్ కార్నర్ ఆఫ్ స్క్రీన్ విల్ డిస్ప్లే ద రిమైనింగ్ టైమ్ అవైలబుల్ ఫర్ యూ టు కంప్లీట్ ది ఎగ్జామినేషన్. సో మనకి ఎగ్జామినేషన్ ఎంత రిమైనింగ్ టైం అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది టాప్ రైట్ కార్నర్. అంటే ఇక్కడ మనకి కనిపిస్తుందండి, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఓకే, ప్రస్తుతానికి అయితే ఇక్కడ కనిపించట్లేదు, కానీ ఒరిజినల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు టైం కూడా కనిపిస్తుంది, టైమర్ కనిపిస్తుంది. when the timer reaches 0 the examination will end by itself. You will not be required to end or submit your examination. అంటే మనము ఎగ్జామినేషన్ ఎండ్ చేయాల్సిన అవసరం లేదు, టైం కంప్లీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అదే కంప్లీట్ అవుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. క్వశ్చన్ ప్యాలెట్, ఇక్కడ మనకి క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ ఇలా కనిపిస్తాయి. క్వశ్చన్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి క్వశ్చన్స్ ఇలా కనిపిస్తాయి, ఈ కలర్స్లో కనిపిస్తాయి. ఈ యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ది క్వశ్చన్ ఎట్ ఇలా మనకి వైట్ కలర్లో కనిపిస్తే క్వశ్చన్ అనేది మనం అటెంప్ట్ చేయనట్టు, అంటే అసలు ఒక్కసారి కూడా దాన్ని విజిట్ చేయలేదు, దాన్ని చూడలేదని. యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, చూశారు కానీ దాన్ని ఆన్సర్ చేయలేదని క్వశ్చన్ నెంబర్ ఇక్కడ 2లో కనిపిస్తున్నది రెడ్ కలర్లో ఇలా కనిపిస్తే దాన్ని మనము క్వశ్చన్ మనం విజిట్ చేసాము కానీ ఆన్సర్ చేయలేదని దాని మీనింగ్. అండ్ యూ హ్యావ్ ఆన్సర్ ది క్వశ్చన్, ఇక్కడ 3 గ్రీన్ కలర్లో కనిపిస్తుంటే మనం క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్టు. ఫోర్త్ది యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ది క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ది క్వశ్చన్ ఫర్ రివ్యూ. సో మనము క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేయలేదు, కానీ ఆన్సర్ ఇవ్వలేదు, కానీ దాన్ని తర్వాత విజిట్ చేయడానికి మనం ఇలా రివ్యూ కోసం పెట్టుకున్నామని చెప్పడానికి ఈ కలర్ కనిపిస్తుందండి. అండ్ ద క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఇలా కనిపిస్తుంది, ఈ కలర్లోనే ఉంటూ గ్రీన్ కలర్లో కనిపిస్తే క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయబడింది అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. మళ్ళీ దాని ఆన్సర్ మనం తర్వాత చెక్ చేసుకోవడానికి రివ్యూ కోసం పెట్టుకున్నామని ఈ కలర్ బట్టి కనిపిస్తుంది. అంటే ఇది క్వశ్చన్ అటెంప్టే చేయలేదు, క్వశ్చన్ చూడలేదు, తర్వాత క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు, క్వశ్చన్ ఆన్సర్ చేశాము, క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు కానీ తర్వాత మనము ఆన్సర్ చేయడానికి రివ్యూ కోసం పెట్టుకున్నామని. ఓకే, అండ్ ఇది మనకి క్వశ్చన్ ఆన్సర్ చేసాము అండ్ దీన్ని మనం తర్వాత రివ్యూ చేయడానికి పెట్టుకున్నామని. ఇలా ఈ కలర్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత చూడండి, యూ కెన్ క్లిక్ ఆన్ ది యారో, ఇక్కడ కనిపించే ఈ యారో ఏదో ఉందో విచ్ అపియర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ప్యాలెట్ టు కొలాప్స్ ది క్వశ్చన్ ప్యాలెట్ దేర్ బై మ్యాక్సిమైజింగ్ ది క్వశ్చన్ విండో. టు వ్యూ ది క్వశ్చన్ ప్యాలెట్ అగైన్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ సింబల్ విచ్ అపియర్స్ టు ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది క్వశ్చన్ విండో. క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, యూ కెన్ క్లిక్ ఆన్ ది ఈ యారోస్ ఇక్కడ కనిపిస్తున్నాయి క్వశ్చన్స్. నెక్స్ట్ మన ముందుకు పైకి కిందికి వెళ్ళడానికి, క్వశ్చన్స్ పైకి కిందికి వెళ్ళడానికి ఈ యారో కిందికి రావడానికి, ఈ యారో పైకి వెళ్ళడానికి కనిపిస్తుందండి. అండ్ నావిగేషన్ టు క్వశ్చన్, నావిగేటింగ్ అంటే క్వశ్చన్ని ఎలా మూవ్ అవ్వాలి. టు ఆన్సర్ ఏ క్వశ్చన్ డూ ద ఫాలోయింగ్, క్లిక్ ఆన్ ది క్వశ్చన్ నెంబర్ ఇన్ ది క్వశ్చన్ ప్యాలెట్ ఎట్ ది రైట్ ఆఫ్ యువర్ స్క్రీన్ టు గో టు ద నెంబర్డ్. ఓకే, ఇదంతా మీకు క్లమ్జీగా ఉంది, సింపుల్గా నేను డైరెక్ట్గా ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళిపోయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. సో ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయంటే మీరు యాక్చువల్లీ కీబోర్డ్లో ఉన్న మిగతా కీస్ ఏవిటిని క్లిక్ చేయకూడదు, ఏవైనా కీస్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. కాబట్టి కీబోర్డ్ ఏదైతే ఫిజికల్గా కీబోర్డ్ కనిపిస్తుందో దాన్ని మాత్రం మనం అస్సలు టచ్ చేయకూడదు. అలాగే మనం వాడాల్సింది మాత్రం మౌజ్ మాత్రమే, ఇంకే వాటిని క్లిక్ చేయకూడదు. ఇక్కడ చెప్పుకునే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాత
మనకి ఇక్కడ సింపుల్గా ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి, వాటిలో ఏటేటిని అటెంప్ట్ చేయొచ్చు, ఎన్ని మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి, వాటి గురించి ఇక్కడ ఇచ్చారు, అంతమించి ఏమీ లేదు. సో ఇక్కడ ఇది వీటన్నిటిని చదివామని చెప్పి ఇక్కడ డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటే ఐఎమ్ రెడీ టు బిగిన్ ఇది క్లిక్ చేయాలండి. సో ఎగ్జామినేషన్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయగానే చూడండి మనకి యాక్చువల్ ఇందా చెప్పుకునే అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్, టైమర్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ టైం లెఫ్ట్. సో ఇలా టైం లెఫ్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ క్వశ్చన్ పేపర్, మనకి క్వశ్చన్ పేపర్ ఇలా. సో ఇది మొత్తం క్వశ్చన్ పేపర్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సింపుల్గా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా చూసుకోవచ్చు. సో క్వశ్చన్ 1 మనకి చూసుకొని క్వశ్చన్ 1 ఆన్సర్ చేయాలంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఆన్సర్ అడుగుతున్నాడు. ద పిగ్మెంట్ క్లోరోఫిల్ లీవ్స్ దిస్ కలర్. ఓకే, క్లోరోఫిల్ మనకి పత్రాలకి, ఆకులకి ఏ రంగునిస్తుంది, అందరికీ తెలుసు గ్రీన్ కలర్ ఇస్తుంది. సో ఇది ఇలా అటెంప్ట్ చేసేయచ్చు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకి క్వశ్చన్ 1 అటెంప్ట్ చేసాము. అటెంప్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ చూసుకోవచ్చు, క్వశ్చన్ 1 విజిట్ చేసామని. ఓకే, బట్ నాట్ ఆన్సర్డ్. ఇక్కడ చూస్తే మీకు నాట్ ఆన్సర్డ్ కనిపిస్తుంది. 1 అంటే ఇక్కడ కలర్ కూడా ఇస్తున్నాడు 0, ఆన్సర్ చేసినవి 0, నాట్ ఆన్సర్డ్ 1, నాట్ విజిటెడ్ ఇంకా అసలు క్వశ్చన్స్ చూడనివన్నీ 149 క్వశ్చన్స్ ఉన్నాయి, 0. మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే మనము మార్క్ రివ్యూ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనగానే చూడండి మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, మార్క్డ్ ఫర్ రివ్యూ. ఓకే, ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ ఇక్కడ నెంబర్ పెరిగింది, ఇందాక అది ఇంతకుముందు 0 ఉంది. ఓకే, సో మనం పాత క్వశ్చన్కి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలి, సో ప్రీవియస్ క్లిక్ చేస్తే పాత క్వశ్చన్కి వెళ్తుంది. సపోజ్ దీన్ని మనం క్లియర్ రెస్పాన్స్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ 0 కాస్త 1 కాస్త ఇంతకు ముందున్న 1 కాస్త 0 అయింది. సపోజ్ దీన్ని రెడ్ అని పెట్టాను అండ్ మనము నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోగానే చూడండి 1 ఆన్సర్డ్ వచ్చింది. ఓకే, 1 ఆన్సర్డ్ అని వచ్చింది. రెండో క్వశ్చన్ ఇక్కడ మనం రెండో క్వశ్చన్కి వచ్చాము, రెండో క్వశ్చన్ చూసాం కాబట్టి నాట్ ఆన్సర్డ్ అని కనిపిస్తుంది. ఇంకా విజిట్ చేయనివన్నీ 148 ఉన్నాయి. సో ఇలా మనం చూసుకోవచ్చు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాము, ఎన్ని క్వశ్చన్స్ రివ్యూ పెట్టాము, మార్క్డ్ ఫర్ రివ్యూ. సపోజ్ ఇది నేను ఆన్సరే చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనగానే చూడండి ఇక్కడ మార్క్డ్ ఫర్ రివ్యూ 1 అయింది. అంటే మనము ఆన్సర్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ కెప్ట్ యాజ్ రివ్యూ అంటే రివ్యూ చేయడానికి మనం ఇక్కడ పెట్టాము. మీకు టైం కూడా కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇలా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం చూసుకుంటూ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం క్వశ్చన్ డౌన్ అనగానే చూడండి క్వశ్చన్ కిందికి వెళ్ళిపోయింది. క్వశ్చన్ మొత్తం కనిపించట్లేదు కాబట్టి క్వశ్చన్ మొత్తం కిందికి వెళ్ళాలనుకుంటే మీరు ఇలా డౌన్ క్లిక్ చేయొచ్చు, క్వశ్చన్ పైకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ అప్ క్లిక్ చేయొచ్చు. అండ్ ఇది మనకి మొత్తంగా స్క్రీన్ పెద్దగా కనిపించాలంటే దీన్ని ఇలా క్లిక్ చేసుకుంటే మనకి మొత్తం స్క్రీన్ కూడా పెద్దగా అయిపోతుంది. ఇక్కడ మనం ఇలా స్క్రీన్ పెద్దగా చేసుకున్నాం. ఓకే, డౌన్ అనగానే మన క్వశ్చన్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. క్వశ్చన్లో పై భాగానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ అప్ యారో ఇలా కావాలనుకుంటే మౌజ్ని కూడా స్క్రోల్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ ఇదంతా మొత్తం అయిపోయిన తర్వాత మనం కావాలనుకుంటే డైరెక్ట్గా ఏదైనా ఒక క్వశ్చన్ విజిట్ చేయాలనుకుంటే ఆ క్వశ్చన్ నెంబర్ కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. నేను సపోజ్ క్వశ్చన్ నెంబర్ 6 క్లిక్ చూడాలనుకుంటున్నాను, 6 క్లిక్ చేశాను. అండ్ క్వశ్చన్ నెంబర్ 18 క్లిక్ చూడాలనుకుంటే చూడొచ్చు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18 నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎట్ ప్రజెంట్ 33. ఓకే, ఇలా మనం చూసుకొని ఆన్సర్ చేసామనుకోండి. సపోజ్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆన్సర్డ్ క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ పెరిగింది. ఐడెంటిఫై ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్, క్వశ్చన్ నెంబర్ దీనికి రిప్రజెంటేషన్ ఇది కరెక్ట్. ఓకే, సో సేవ్ అండ్ నెక్స్ట్ ఇలా వెళ్ళిపోవచ్చు. మనం ఇలా చూసుకుంటూ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఓకే, సో మనకు కావాల్సిన క్వశ్చన్స్ మళ్ళీ కావాలనుకుంటే మనం సపోజ్ 150th క్వశ్చన్ డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే 150th క్వశ్చన్కి వెళ్ళిపోయింది. ఆర్టీఏ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వాస్ యాక్టెడ్ ఇన్ ది ఇయర్. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చింది అనేది అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, 2009. ఇలా క్వశ్చన్స్ మనకి ఏ తెలిసావో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా క్లిక్ చేసుకుంటూ క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. E=mc², ఏది మాస్కు సంబంధించింది, M స్టాండ్స్ ఫర్ మాస్. సో ఇలా మనం క్వశ్చన్స్ చూసుకుంటూ అటెంప్ట్ చేసుకుంటే మనకి ఇలా క్లియర్గా మనం ఏ క్వశ్చన్ కావాలనుకుంటే ఆ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. కావాలనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవచ్చు. మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే ఇలా మన కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ముందు క్వశ్చన్ కదా, ముందు క్వశ్చన్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ నేను మార్క్ ఫర్ రివ్యూ పెట్టా కదా. సో మార్క్ ఫర్ రివ్యూ పెట్టా కాబట్టి 97 ఇలా వైలెట్ కలర్లో కనిపిస్తుంది మార్క్డ్ ఫర్ రివ్యూ. సో కావాలనుకుంటే మీరు మార్క్డ్ ఫర్ రివ్యూ క్వశ్చన్స్ ఇలా కనిపిస్తాయి మీకు ఇక్కడ. ఓకే, ఇలా క్వశ్చన్స్ అన్ని కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఇక్కడ మనకి టైమర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి సబ్మిట్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ ఇలా మనం మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసుకుంటూ సేవ్ అండ్ నెక్స్ట్ ఇలా క్లిక్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఏ క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేసినా కూడా మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయకపోతే మాత్రం మనకి ప్రాబ్లం అవుతుందండి. అర్థమవుతుందా?
ఎలక్షన్స్ ఇక్కడ ఏదో క్వశ్చన్ అడిగాడు, అమాంగ్ ది ఫాలోయింగ్ ద స్టేట్స్ దట్ వన్ ఫర్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ది ఇయర్ 2023లో మనకి ఏ ఏ స్టేట్స్కి ఎలక్షన్ జరిగాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ చూసుకొని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయచ్చు. డైరెక్ట్గా క్వశ్చన్ ఇలా పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే సరిపోతుందండి ఇలా. ఓకే, సో ఇలా మనం ఈ మాక్ టెస్ట్ అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనము ఈ టైం కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు మీరు ఇలా క్వశ్చన్స్ అన్ని నావిగేట్ అవుతూ ముందుకు వెనక్కి వెళ్తూ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో మీకు కావాలనుకుంటే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. మనం ఇందాక ఏవైతే చెప్పుకున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ స్క్రీన్ ఓపెన్ అయినప్పుడు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మనకి మళ్ళొకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇలా మనము ఈ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో దీన్ని అటెంప్ట్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే, ఓకే ఇప్పుడు మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను అడగండి, మీకు నేను మళ్ళీ మీ సందేహాలను క్లియర్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది మిత్రులకు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి టెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, సో వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా వీడియో చూసుకొని అర్థం చేసుకుంటారు. లేదా వాళ్ళకి అట్లీస్ట్ ఈ వెబ్సైట్ విజిట్ చేయండి, ఇక్కడ మాక్ టెస్ట్ ఉందని తెలిసినా కూడా వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు కూడా సొంతంగా అయినా ట్రై చేసుకుంటారు. ఎన్నిసార్లు ఈ మీరు ఇన్స్ట్రక్షన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మీకు టెట్ రాసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుందండి. సో చాలామందికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన అనుభవం ఉండకపోవచ్చు, అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టెట్ ఎగ్జామినేషన్.